Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 season number 18 match number 32 కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రెండు ట్రాక్ స్పీడ్లో వెళ్తున్న టీంలు ఆడుతున్న మ్యాచ్ ఇది మాట. ఈ రెండు టీంలు లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి ఈ మ్యాచ్లో తలపడుతున్నాయి అన్నమాట. ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, మ్యాచ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఎవరు బ్యాటింగ్ బలాలు ఎలా ఉంటాయి, బౌలింగ్ ఎలా ఉంటుంది, ఎవరు టాస్ ఇచ్చి బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా, ఫీల్డింగ్ తీసుకుంటే బాగుంటుందా, ఇలాంటి అన్ని అనాలిసిస్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ కమింగ్ టు ద పాయింట్. వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో జరుగుతుంది అనమాట. ఈ ఢిల్లీ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ఇది వచ్చేసి ఫుల్ బ్యాటింగ్ ట్రాక్ పిచ్ అని చెప్పచ్చు. గుడ్ బ్యాటింగ్, బ్యాట్స్మెన్స్కి చాలా మంచిగా సహకరిస్తుంది. బౌలింగ్ వచ్చేసి స్పిన్నర్స్కి కొంచెం వరకు సహకరిస్తుంది కానీ సిమ్మర్స్కి సహకరించదు. సో బ్యాటింగ్ పిచ్ అన్నగా కాబట్టి ఈసారి ప్రీవియస్ మ్యాచ్ ఆడితే ప్రతి మ్యాచ్ 200+ వచ్చాయి. ఇక్కడ ఈసారి కూడా మన అనాలిసిస్ ప్రకారం 200+ రన్స్ ఖచ్చితంగా ఇక్కడ అవే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టాస్ గెలిస్తే ఇక్కడ బ్యాటింగ్ తీసుకుని మంచి స్కోర్ ఇస్తే చాలా బాగుంటుందని చిన్న అనాలిసిస్. అండ్ ఓవరాల్గా ఈ రెండు టీంలు బలాబలా వెళ్తాయి. ఇప్పటి వరకు ఓవరాల్ ఐపీఎల్లో 29 మ్యాచెస్ తలపడ్డవాడు ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్. ఇందులో ఢిల్లీ 14, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచెస్ గెలిచాయి. అలాగే ఈ స్టేడియంలో వచ్చేసి 9 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ ఢిల్లీ గెలిచింది, 3 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు వరకు వస్తే మాత్రం ఈసారి మాత్రం ఇక్కడ ఢిల్లీ ఆర్ఆర్ వచ్చేసి ఆర్ఆర్ టీం బలాబలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఆర్ఆర్ వచ్చేసి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రమన్ పరాగ్, హెట్మేర్, ధ్రువ్, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ అండ్ తుషార్ దేశపాండే, శుభం దూబే. ఇది వీళ్ళ టీం. ఓవరాల్ చూస్తే వీళ్ళ టీం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఎట్లా ఆడాలో అట్లా ఆడుతున్నాడు. సంజు శర్మ ఆట ఏంటంటే అలాగే ఉంటుంది. కానీ యశస్వి జైస్వాలే ప్రీవియస్ మ్యాచ్ 75 అంతకుముందు ఒకటి అలా కొట్టాడు. కానీ తన ఒరిజినల్ ఎప్పుడు ఆడే ఆట మాత్రం మర్చిపోయని చెప్పొచ్చు. అండ్ రామన్ పరాగ్ ఎప్పటిలాగానే వస్తున్నారు. నితీష్ రాణా ఓకే, బట్ ఆచే ఫస్ట్ 2 మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత 2 మ్యాచ్ మటుకు మంచి ఫామ్లోకి వచ్చేసాడు. తీక్షణ తన బౌలింగ్ వేశాడు. సందీప్ శర్మ ఇప్పటి వరకు ఆర్ఆర్ టీంలో బలమైన బౌలర్గా చెప్పవచ్చు. ఎందుకంటే తను ప్రామిసింగ్ వికెట్ టేకర్ లాగా ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో వికెట్ తీసుకుంటున్నాడు. తన వంతు ఏం చేయాలో వచ్చేస్తున్నాడు. అలాగే తుషార్ దేశపాండే, వేరే వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఎట్లా. తుషార్ దేశపాండే అతను ఆర్ఆర్ టీంకి ఎంత ముఖ్యం అనేది తను ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రతి మ్యాచ్. అలాగే శుభం దూబే, వీళ్ళందరూ ఓకే, బ్యాటింగ్ బౌలింగ్ ఎవ్రీథింగ్ బాగుంది. కానీ వాళ్ళ ఎక్కడో వాళ్ళ లయ దెబ్బతింటుందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రీవియస్ అలా కాకుండా ఈసారి ఈ ఐపీఎల్లో మాత్రం వాళ్ళు కొంచెం తడబడుతున్నట్టు అనిపిస్తుంది మరి నా అనాలిసిస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మన డీసీ చూస్తే జాక్, అభిషేక్ పూరా, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అండ్ అవినేష్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, కరణ్, మోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్, ఇలా ఉంది ఓవరాల్గా. సో ఇవి చూసుకుంటే ఈ రెండు బలాల వల్ల చూస్తే నాకు తెలిసినంత వరకు ఢిల్లీకి హోమ్ టీమ్ అండ్ ఇక్కడ వాళ్ళ స్ట్రైక్ రేట్ బాగుంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. ఢిల్లీ గెలిచే అవకాశాలు మాత్రం 70% ఉన్నాయని చెప్పచ్చు. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం కూడా ఢిల్లీ గెలవచ్చు, ఢిల్లీ గెలుస్తుంది అని ఇది ఒక చిన్న ప్రిడిక్షన్ మాత్రమే. దీన్ని ఎలాంటి బెట్టింగ్లో పెట్టుకోకండి ప్లీజ్. ఢిల్లీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 70% ఢిల్లీకి ఓవరాల్ అనాలిసిస్ వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్లు అన్ని చూసి చెప్తున్నమాట. ఓకే, సో ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలుస్తుందని వచ్చిన అనాలిసిస్. మరిన్ని ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడూ చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, ప్లీజ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దానివల్ల మీకే కాదు మీ కుటుంబానికి కూడా ఎంతో హాని జరుగుతుంది. ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ ఆడకండి. ఓకే సార్, ప్లీజ్. దిస్ ఇస్ పనికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.